మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. అసలు ఏంది ఆమె ఉందా అసలు 16 years లో పెళ్లి చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాకుండా దట్టు మళ్ళా పేరెంట్స్ని వదిలేసి ఇంకా మన ఏంటిది అది మూవీని వదిలేసింది, డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద కేసులు పెట్టింది. ఈమె చక్కగా లేదు ఈడ పూసలు అమ్ముకునేదాన్ని తెచ్చి హీరోయిన్ చేసి బ్రాండ్ మళ్ళీ ప్రమోషన్లకు తిప్పుడే కాకుండా దీని అమ్మది యాటిట్యూడ్ ఫేస్బుక్లో లవ్ చేసి వారు పోయి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పెళ్లి చేసుకొని దానికి ఇంత డిమాండ్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ని వదిలేసింది, ఇండస్ట్రీని వదిలేసింది. ఇప్పుడు దాని బతుకు కుక్క బతికే అంత రోడ్న పడ్డది. అదైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా అంతే రోడ్డున పడ్డది లైఫ్. ఇప్పుడు వాడు పోయి అట్లా కూర్చుంటాడు పోక్సో కింద, తల్లిదండ్రులు రానియరు, ఇండస్ట్రీ దగ్గరికి రానియరు. అప్పుడు దీని పరిస్థితి ఏంది? పోయి అనలేనే కదా రోడ్ల మీద పడ్డది. ఇప్పుడు అది దాని చేతిలో రాదే. అదే మైనర్ ఉన్నప్పుడు లవ్ అని చెప్తే లవ్ అని నమ్మకండి, అది లస్క్ మాత్రమే, లవ్ మాత్రం కాదు. అది మాత్రం ఆలోచించండి. అయితే ఇప్పుడు చాలా మంది అంటే ఎవరైనా సరే లవ్ జిహాద్ పేరిట ఇప్పుడు అబ్బాయిల ట్రాప్ లోకి దింపుతుంటే ఇప్పుడు ఈ అమ్మాయిది అంటే అమ్మాయి లవ్ జిహాద్ అది అబ్బాయిని ముందినట్టుంది కదా, అబ్బాయిని వదిలేసుకొని ఇట్లా చేసుకుందంటారా? యా మతంలో కలవనని అంతుందేమో మరి ఆమెకి, మోనాలిసాకి. ఆమె లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు. 16 years కి హీరోయిన్ అయిందంటే ఈ జనరేషన్ లో ఆమెకు ఏమంటారు నక్కదోక దక్కింది ఆమె. కానీ ఆమె ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకుండా రోడ్డున పడ్డా సక్సెస్ఫుల్ గా. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాడు ఫేస్బుక్ లో ఆన్లైన్ లవ్ వల్లనే అంత నమ్మి పెళ్లి దాకా పోతే రేపు ఫ్యూచర్ ఆలోచించాలా. సో మైనర్ల లవ్ అంటే గాయస్ ప్లీజ్ నమ్మకండి, అది లవ్ కాదు. స్టడీ మీద ఫోకస్ చేయండి. లవ్ అంటే ఏంటిది? ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా తెలుసుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్టాండ్ తీసుకుంటే అది లవ్. పాస్ట్ ఈస్ పాస్ట్. అమ్మాయి కూడా ఫేస్ టు ఫేస్ కలవకుండా ఎక్కడో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని 6 years ఆ అబ్బాయిని బతిమలాడి దాని అబ్బాయిని పెళ్లి చేసుకుంది అమ్మాయి. 6 years అంటే ఆమెకి 10 years ఉండాలి అప్పుడు. వా 10 years ఉన్నప్పుడు లవ్ చేసి ఫేస్బుక్ వాడి 6 years ఆగి పెళ్లి చేసుకుందంటే అసలు ఆమె అమ్మాయిని అనాలా లేకపోతే ఇంకేమన్నా అనాలా? 10 years కి లవ్వా? అసలు ఎటు పోతుంది సొసైటీ? అమ్మాయి ప్రేమ కూడా రాధాకృష్ణలతో పోల్చింది. అమ్మా పోయి రాధాకృష్ణులతో నా అమ్మను పోల్చుడు. నేనైతే అసలు నేను దగ్గరుండి అయిపోవాలి. మమ్మీ వాళ్ళ డాడీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తారు కన్నందుక, మరి ఆమె పైసా సంపాదించి ఇచ్చినందుకు వాట్ ఎవర్. కానీ దాన్ని మాత్రం గూంజి కొట్టాలనిపిస్తుంది రండి. ఇప్పుడు దాని బతుకైతే వేస్ట్. ఇప్పుడు ఎవ్వరు దగ్గర తీయరు. దాని జీవితం అదే చేతులలో నాశనం చేసుకుంది. అమ్మాయికి 16 years అని చెప్పేసి ఇప్పుడు వరకు చూడకుండా ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడైతే చూసింది నెల తర్వాత. అదే కదా ఇప్పుడు ఎన్లో వచ్చిందో ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల వచ్చిందా మరి ఎంట్లో దొరికిరో తెలియదు. సక్సెస్ఫుల్ గా దొరికిరు. ఇప్పుడు ముస్లిం వాడు ఇప్పుడు ఆడైనా సరే చిన్న మైనర్ అమ్మాయిని చేసుకుంటున్నా రేపు ఫర్దర్ గా ఫ్యూచర్ లో అయినా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. వాడైతే అడల్ట్ కదా, వానికైతే హీ నో కదా ఏం చేయాలి, ఏది చేస్తే రాంగ్, ఏది చేస్తే కరెక్ట్ అని. ఇవన్నీ తెలియకుండా వాడు పెళ్లి చేసుకోవడమే కాకుండా అండ్ ఎలిగేషన్స్ వేసిరు డైరెక్టర్ గారి మీద, ప్రొడ్యూసర్ గారి మీద. ఇది ఎంతవరకు కరెక్ట్? తను ఇప్పుడు తన బతుకు తనే రోడ్ల మీద తెచ్చుకుంది సక్సెస్ఫుల్ గా. సో అనుభవించడం తప్ప ఏం లేదు. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మేబీ మొన్న అనుకున్నట్టు ఇక్కడ కుక్కడపల్లి జరిగినట్టు లవ్ జిహాద్ అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా అలాంటిది ఫేస్ చేస్తుందేమో అందరు భయపడ్డారు. ఈ లోపల ఇక్కడ 16 years అని చెప్పి ఇలా బయటపడిపోయింది. సో ఆమె లక్ అంటారా అన్లక్కీ అంటారా? ఆ ప్రకారంగా చూసుకుంటే లక్కే. ఎందుకంటే మతం మార్పిడి జరగలేదు కదా. సో ఆ ప్రకారంగా అయితే లక్కే. కానీ ఈ ప్రకారం ఎంత లక్ ఉన్నా కానీ కూడా వేస్ట్ కదండి. ఇప్పుడు ఆమె బతికే వేస్ట్ అయిపోయింది. ఎవరి దగ్గర తీస్తారు ఇప్పుడు? ఆడవయంలో కూర్చుంటే అంతే స్ట్రీట్ డాగ్ అయిపోయింది ఇప్పుడు ఆమె. అంతే. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా దగ్గర తీస్తారంటారా? తీయరు ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు యుద్ధం ఆ హీరోని వేసింది మోనాలిసా లవ్ యూ బచ్చే. అరే నేనన్నా మంచిగా అంటారా ఆమెకన్నా లవ్ యూ బచ్చే అని. నీ గొంత ఇరిటేషన్ ఇట్లుంటది. అట్లాంటిది నిన్ను హీరోని వేయడమే గొప్ప. నీ కెరియర్ చూసుకో మంచిగా. ఒక లైఫ్ ఒక రేంజ్ లో స్టార్ట్ అయింది నీదే. అట్లా చూసుకోకుండా మొత్తం ఒక స్ట్రీట్ డాగ్ లాగా అయిపోయింది నీ బతుకంతే. ఎందుకంటే మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరిపైన కూడా కేసు ఫైల్ అవుతుందండి. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే తప్పు. ఎందుకంటే మన చట్టంలో ఉంది కాబట్టి ఏదైనా కూడా మోనాలిసా మాత్రం చేసింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ చేసుకున్నటువంటి అబ్బాయి కూడా వాళ్ళ జిల్లా కాదు, వాళ్ళ రాష్ట్రం కాదు, ఎక్కడ కాదు, అదేవిధంగా వాళ్ళ మతం కూడా కాదు. ఎందుకంటే రాక దేవుడు కూడా మంచి ఒక అవకాశం ఇచ్చిండు. మీ అందరి యూట్యూబర్లతో సహాయ సహకారాలతో మంచి అవకాశం ఇచ్చి అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఆమె. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఏం సాధిద్దాం ఏమో అనుకొని పెళ్లి చేసుకుందో.
బట్ రాక సినిమాలో కూడా అవకాశం వస్తే అవకాశాన్ని కూడా డైరెక్టర్ గారి పైన కూడా అదే విధంగా కేసు ఫైల్ చేయడం, అదే ఆ సినిమా అవకాశాలు కూడా కోల్పోవడం అనేది ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకున్నటువంటి పని ఆమెకే ఎదురవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు ఆమె పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు తను జైలుకి వెళ్తాడు వాళ్ళ హస్బెండ్, మరి ఈమె ఎక్కడ ఉంటది, ఏమవుతుంది? ఏం లేదండి, మళ్ళీ పోయి పూసలు అమ్ముకోవాలి. పూసలు అమ్ముకోవడం తప్ప ఇంకా ఆమె చేయాల్సిన పని ఏమి కూడా లేదు. ఎందుకంటే ఆమె చదువుకున్నది కాదు, ఏదో రాక ఒక లక్కుల మంచి అవకాశం వచ్చింది, కానీ అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు. వాడు జైలుకి పోతాడు, మేము మళ్ళీ ఇంటికాడ ఉండి పూసలు అమ్ముకుంటుంది అంతే. వాళ్ళ ఇంట్లో రాణిస్తారంటారా? ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ పోయి కేసు ఫైల్ చేసిండు. మా అమ్మాయి మైనరు, మా అమ్మాయిని పెళ్లి మాయ మాటలు చెప్పి అమాయక మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ ఫాదరే కేసు ఫైల్ చేపించడం జరిగింది. కాబట్టి 100% వాళ్ళ కుటుంబం ఎవరైనా యాక్సెప్ట్ అవుతారు. ఒకటండి, బిడ్డ ఎంత తప్పు చేసినా కూడా తల్లిదండ్రులకు అప్పటి మంది కోపం ఉంటుంది, కానీ బిడ్డని చంపుకునేంత మాత్రం కోపం ఉండదు. ఎవరి బిడ్డని కూడా వాళ్ళని కంపల్సరీ ఇంటికి అంటే ఇప్పుడు తీసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పర్లేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నాకు రక్షణ కావాలని చెప్పేసి మరీ వెళ్ళింది. అలాంటి కూతుర్ని దగ్గర తీస్తారంటారా? ఎందుకంటే రక్షణ కావాలని ఎంత కోరినా కూడా తల్లిదండ్రులకు ఏదో కోపంలో ఆ విధంగా ఉంటుంది తప్ప మా పిల్ల జీవితం బాగుండాలి. ఎందుకంటే ఆమె చేసుకున్నటువంటి పెళ్లి కూడా కరెక్ట్ అయినటువంటి పెళ్లి కాదండి. ఇప్పుడు ఆమె మతాంతర పెళ్లి వివాహం చేసుకుంది. ఇలా మోనాలిసా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇలా టీవీలలో ఇలా యూట్యూబ్లలో చూస్తున్నాం. కానీ రేపు పెళ్ళైన తర్వాత 2-3 ఏళ్ళకి మనం చూస్తామండి, ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం ఉండదు. ఇంకా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆచరణ పాటిస్తే ఆమె ముఖం కూడా మనకి ఏడ కూడా కనిపించదు. అందుకే అని చెప్పి తల్లిదండ్రులు ఇలా ఇబ్బంది పడద్దు, నా బిడ్డ ఇబ్బంది పడద్దు, నా బిడ్డ ఎక్కడ ఉండడం మంచిగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలని తల్లిదండ్రులు వాళ్ళ బాధతోని ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే అన్న ఈ మధ్య కాలంలో బాగా లవ్ జిహాద్ కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి కదా, ఏదైనా సరే అమ్మాయిలే ట్రాప్ లో పడుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఆ అబ్బాయిని ట్రాప్ లో వేసినట్టు అనుకోవచ్చా ఈ ఇన్సిడెంట్ తో? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి అబ్బాయిని చేసిన, అబ్బాయి అమ్మాయిని చేసినా కూడా అది చాలా ఇబ్బందికరం. మనం గతంలో చూసుకుంటే గిట్ట మనము హైదరాబాద్లో ఒక మహిళ చూసినాం. ఎవరిని చేసుకున్నా మీరు ముస్లింలను పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పేసి ఒక మహిళ, ఆమె అప్పుడు కర్ణాటక కళ్యాణ్ కూడా ఆమెకు సపోర్ట్ చేసింది. అంత నిర్భయంగా చెప్పిందంటే వాళ్ళ ఆచారాలకు మన ఆచారాలకు చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే మన ఆచారాలకు తగ్గట్టు ఉంటే గిట్ట సరే, అప్పుడు నాట్ బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చేసుకున్నప్పుడు అన్ని కూడా మంచిగానే ఉంటాయి. కాకపోతే రాబోయే రోజులలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా కూడా చూసి ఆలోచించి జీవితాలు మాత్రం నాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను.